గ్రూప్ అడ్మిన్. గుడ్. సో చూద్దాం గ్రూప్ అడ్మిన్ అనేది చూద్దాం అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే జనరల్ గా మీరు చూస్తే ఎస్ user1 user2 user3. Yes friends, there are 4 users, user1, user2, user3. Yes, 1 minute. First user, second user, third user, fourth user. Yes, there are 4 users are available. Good. So in this organization we have a project. This is my project. Yes, this is a ABC bank project. This is ABC bank project. Yes, under these projects there are 8 members are working in this project. Okay, good. So for this, yes, for this we required a group. Yes friends, we required a group. Yes, we required a group. Yes, why group? Because we need to provide an access to all these members. That's why we required a group. We need a group. అంటే ఈ యూజర్స్ మొత్తాన్ని ఈ గ్రూప్ లో జాయిన్ చేసి గ్రూప్ కు పర్మిషన్ ఇస్తారు. దట్స్ వై గ్రూప్ ను తయారు చేసుకుంటాం. సో తర్వాత నేను ఏం చేస్తాను, నెక్స్ట్ లెవెల్లో గ్రూప్ తయారు చేశాను. సో ఆ గ్రూప్ పేరు ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, మనకి సరే project1 అనుకోండి. project1 ఈజ్ ఎ గ్రూప్ నేమ్. project1 ఈజ్ ఎ గ్రూప్ నేమ్. సో అండర్ దిస్ గ్రూప్ I can add 4 users. user1, yes, user1, okay, user2, okay, user2, okay, again user3, okay, good, user3, okay, again user4, good, user4, good, good. Yes friends, there are 4 users are available. Good, there are 4 users are available. In this project group we have 4 users. అంటే ఈ project1 అనే గ్రూప్ లో 4 యూజర్స్ ఉన్నారు యాక్చువల్ గా. బాగుంది. అయితే ఈ 4 యూజర్స్ ఉన్నారు కరెక్టే. నెక్స్ట్ ఏమంటే ఎస్ వేరే ఇంకో 4 వచ్చేసారు. ఇంకా 4 మెంబర్స్ వచ్చేసారు. ఎస్ అగైన్ 4 మెంబర్స్. ఎస్ 4 మెంబర్స్ అంటే ఏంట 5 6 7 8 వీళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా ఎవరు యూజర్స్. ఎస్ user5, user6, user7, user8. Good. So these users also is adding into this project1 group successfully. Yes, అప్పుడు మళ్ళీ 5 వచ్చాడు, 6 వచ్చాడు, 7 వచ్చాడు, 8 అందరూ వచ్చేసారు. అంటే ఈ project1 అనే గ్రూప్ లో 8 మెంబర్స్ వచ్చేసారు. సో in this project1 group we have 8 members. 8 users ఉన్నారు. 8 members or 8 users రెండు ఒకటే భాష. అంటే మన గ్రూప్ పేరు ఏంది ఫ్రెండ్స్? గ్రూప్ నేమ్ ఏంటి? ఎస్ గ్రూప్ నేమ్. ఎస్ ఫ్రెండ్స్, గ్రూప్ నేమ్ వచ్చేసి project1. ఓకే, బాగుంది. సో గ్రూప్ నేమ్ project1. సూపర్, ఎక్సలెంట్. మరి ఈ గ్రూప్ లో టోటల్ మెంబర్స్ ఎంత ఫ్రెండ్స్? టోటల్ మెంబర్స్ ఎస్ ఫ్రెండ్స్ 8 members. So in this project1 group we have 8 members. బాగుంది, 8 members వచ్చారు ఈ గ్రూప్ లో. ఓకే, తర్వాత నేనేమనుకుంటున్నానంటే అంటే 8 members అంటే ఎట్లా వచ్చారు? ఇలాగా 8 members. ఎస్ అలాగా 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. 8 అనుకోండి, సింపుల్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 8 members లో ఒక వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ గా చేస్తా. ఎస్, ఈ పర్సన్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5వ పర్సన్ ని గ్రూప్ అడ్మిన్ గా చేస్తాను. ఎస్, గ్రూప్ అడ్మిన్ గా చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ గ్రూప్ లో ఎవరినైనా తీసేయొచ్చు. ఫస్ట్ పాయింట్. ఈ గ్రూప్ లో ఎవడన్నా యాడ్ చేయొచ్చు. రెండో పాయింట్.
ఈ గ్రూప్ లో ఎవరినైనా తీసేయొచ్చు, ఈ గ్రూప్ లో ఎవరినైనా యాడ్ చేయొచ్చు. దట్స్ ఇట్. గ్రూప్ డిలీట్ చేయకూడదా? గ్రూప్ ఉంది కదా, ప్రాజెక్ట్ వన్ గ్రూప్ డిలీట్ చేయొచ్చా? నో. అవే చేయొచ్చా? నో. అవే గ్రూప్ను మాడిఫై చేయొచ్చా? గ్రూప్ అడ్మిన్ కదా వీడు. ఎస్ నో. ఎస్ ఆర్ నో? చూడండి. సో ఇతను గ్రూప్ అడ్మిన్ అప్ప. అవునా? గ్రూప్ అడ్మిన్. అసలు గ్రూప్ అడ్మిన్కి ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయి? ఎస్, ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయి అని చూస్తే మనం కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ రాద్దాం. ఆ ఫెసిలిటీస్ వాడికి వర్క్ అవుతాయో లేదో చూద్దాం. ఫస్ట్ ఫెసిలిటీ ఏంటంటే ఎస్, యాడింగ్ మెంబర్స్. యాడింగ్ మెంబర్స్ into this group. Okay, adding members into this group. Okay, so రెండోది ఏంది? removing members into this group. Members to this group. Adding members and removing members. Okay, బాగుంది. మరి గ్రూప్ అడ్మిన్ అనేవాడు యాడింగ్ చేయటం, రిమూవ్ చేయటమేనా? గ్రూప్ను డిలీట్ చేయలేడా? ఎస్. మూడో క్వశ్చన్, can group admin delete a group? Can group admin delete a group? ఓకే. నాలుగోది అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎస్, కెన్ గ్రూప్ అడ్మిన్ యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్? క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. రెండోది, కెన్ గ్రూప్ అడ్మిన్ ఎస్, గ్రూప్ అడ్మిన్ అవునా? కెన్ గ్రూప్ అడ్మిన్ REMO remove members from this group, గ్రూప్ నుంచి మెంబర్స్ ని రిమూవ్ చేయొచ్చా? మూడోది, కెన్ గ్రూప్ అడ్మిన్ delete a entire group? Entire group possible? Is it possible or not? Yes. Fourth one, can group admin change the group details? చేంజ్ చేయొచ్చా? ఎస్. ఇది మనం ఈ 4 క్వశ్చన్స్ చూసుకోవాలి. ఎస్, యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్, ఎస్, యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్ can we do all this kind of things? Is it possible or not? Is it possible or not? Yes, this is question. చాలు, ఇది చాలు. ఓకే, సరే సార్. ఓకే, గ్రూప్ అడ్మిన్ ఇవన్నీ చేస్తాను. అసలు హౌ కెన్ వి క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్? ఎస్, హౌ కెన్ వి క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్? నేను గ్రూప్ అడ్మిన్ ఎలా తయారు చేయాలి? ఎస్, కరెక్టే. గ్రూప్ అడ్మిన్ ఇవన్నీ చేస్తాడా? ఓకే. అసలు గ్రూప్ కే అడ్మిన్ చేయాలంటే ఎట్లా? ఎస్, గ్రూప్ లోనే ఒక వ్యక్తిని అడ్మిన్ గా చేయాలి. ఎస్, హౌ కెన్ వి ఎస్ make a group admin? Then how can we make a group admin, or how can we create a group admin? Yes, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఎలా తయారు చేస్తాం గ్రూప్ అడ్మిన్? ఎస్ క్వశ్చన్. మరి ఆన్సర్ ఏంది? ఎస్, కమాండ్ ఏంది అని చూస్తే ఎస్ ఫ్రెండ్స్, గ్రూప్ అడ్మిన్ అంటే ఏదైనా సరే ఒక గ్రూప్ లో మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ ని ఎవడో కొన్ని గ్రూప్ అడ్మిన్ గా మనం చేయొచ్చు. అది మన టాస్క్. ఎస్. అయితే సో ఫస్ట్ గ్రూప్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్. టోటల్ మెంబర్స్ అంటే ఈ గ్రూప్ లో టోటల్ మెంబర్స్ ఇన్ దిస్ గ్రూప్ అండ్ దిస్ ప్రాజెక్ట్ గ్రూప్. అది టోటల్ మెంబర్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ గ్రూప్. ఓకే, అది క్వశ్చన్. సో టోటల్ మెంబర్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ గ్రూప్ అదే అనుకోండి.
మరి మెంబర్స్ అని రాసా. మరి ఎంతమంది? ఎస్ 8 మెంబర్స్. ఎవరు వాళ్ళు 8 మెంబర్స్? ఎస్ 8 మెంబర్స్ అంటే U1, U2, U3, U4, U5, U6, U7, ఎస్ U8. వీళ్ళు యాక్చువల్గా 8 మెంబర్స్ వీళ్ళు. ఓకే, సో వీళ్ళందరూ 8 మెంబర్స్. గుడ్, బాగుంది. నెక్స్ట్ కేసులో అర్థమైందా? సో ఎస్ ఐ వాంట్ టు మేక్ U5 as a group admin. U5 as a group admin. ఎస్ or no? U అంటే యూజర్ అని అర్థం. యు కొంతమందికి అర్థం కాక ఎస్ యు అంటే ఏంది అని అడుగుతాను. యు అంటే యూజర్. యు అంటే యూజర్ 1. U1 అంటే యూజర్ 1, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4. యు అంటే అది. అది బాగుంది. I want to make U5 as a group admin in this project 1 group. In this project 1 group. So how can I do that? Yes, ఇది process. How can I do that? గ్రూప్ అడ్మిన్ గా ఎలా చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్న టాస్క్ అది. గ్రూప్ అడ్మిన్ గా ఎలా చేయాలి? దానికి ఏ కమాండ్ వాడాలి? ఎస్, there is a command called, yes friends, command called, we know very well. Answer, yes, answer వచ్చేసి gpostwd. అరే gpos, yes, gpostwd. సో ఎట్లాగా? ఎస్, మరి gpostwd కమాండ్ వాడాలి. ఎస్, gpostwd కమాండ్. ఓకే, ఆప్షన్ ఏం వాడాలి సార్? ఆప్షన్ వచ్చి -a ఆప్షన్. అదేమో కమాండ్, ఇదేమో ఆప్షన్. ఎస్, OPTI ఆప్షన్ అంతే. gpostwd కమాండ్ వాడి ఏ అనే ఆప్షన్ వాడి చేయొచ్చు. ఎస్, అప్పుడు దాన్ని ఎలా చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, బై యూజింగ్ gpostwd command with the help of A, we can create or we can make group admins. By using gpostwd command with the help of A, then with the help of flag A anandi, no problem. FLAG flag A, yes, flag A. We can make a group admin. Yes, we can make a group admin. That's it. ఇది విషయం అసలు. ఇది స్టోరీ. ఓకేనా? గుడ్. సో ఇదైతే సరే, బాగానే ఉంది సార్. ఎట్లా రాయాలంటారు, ఏందంటారు? ఏం లేదు, సింపుల్ గా మీరు gpostwd రాయండి. ఓకే, -a రాయండి. ఓకే, తర్వాత ఏం రాస్తారు మీరు? ఎస్, U5. ఓకే, ఏ గ్రూప్ లో అడ్మిన్ చేయాలనుకుంటున్నారు? ప్రాజెక్ట్ 1. ఎస్, అంటే ప్రాజెక్ట్ 1 తో U5 అనే వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ గా చెయ్యి అని నేను లైనక్స్ కి చెప్తున్నా. ఓహో, గ్రూప్ అడ్మిన్ అయిపోతాడు. ఎవడు? U5 అనేవాడు ప్రాజెక్ట్ 1 లో గ్రూప్ అడ్మిన్ అవుతాడు ఈ స్టేట్మెంట్ తోటి. దాట్స్ ఇట్. సో నౌ U5 yes will become admin in this group. Admin, that's it, in this group. Simple logic. Admin అయిపోతాడు ఆయన. U5, now U5 will become admin in this group. కావాలంటే కింద రాసుకో, నో ప్రాబ్లం. This detail. Okay. సార్ ఓకే సార్, మరి గ్రూప్ అడ్మిన్స్ కరెక్టే, మరి ఆ గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎక్కడ ఉంటాయి? మాకు తెలుసు. మీరు ఇప్పుడు యాక్చువల్ గా యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఏంది? పాస్టబిలిటీలో ఉంటాయి. ఎక్కడది చూడండి, యాక్చువల్ గా మీకు తెలుసు అది. సో ఎప్పుడైనా సరే, whenever we create a users, that user information will be updated into pastability file. Yes friends, whenever we creating users, that user information will be updating into pastability file. Good, excellent. Pastability file లో అప్డేట్ అవుతాయి. ఓకే, సరే. ఇంకోటి ఏంటంటే, whenever you are creating a password for the users కి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు, yes, the password information will be
ఎస్ స్టోరింగ్ ఇన్సైడ్ షాడో అంటే షాడో ఫైల్లో స్టోర్ అవుతాయి. ఓకే. ఓకే. బాగుంది. సో వెనెవర్ యూ ఆర్ క్రియేటింగ్ గ్రూప్స్, what is this? Whenever you are creating groups, the group information will be yes storing into inside a group file. Yes, excellent, super group file. Okay. బట్ మరి ఇక్కడ గ్రూప్ అడ్మిన్స్ మరి వీళ్ళు ఎక్కడ స్టోర్ అవుతారు? ఎస్. ఎస్. ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్, గ్రూప్ అడ్మిన్స్, admins info, yes, group admins info will be storing into, yes friends, G, yes, G SHA షాడో, జీ షాడో అదనమాట. షాడో జీ షాడో అనేది ఒక ఫైల్. ఇట్ కంటైన్స్ ఆల్ ద యూజర్స్, ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్, ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్. సో password is a file which contains all the user information. Shadow is a file which contains all the password information. Group is a file which contains all the group information. G shadow is a file which contains all the group admins information. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఆర్ నో ఎట్లా. సో అలాగా ఆ విధంగా మనం చూడవచ్చు యాక్చువల్గా. సో ఏంటిది ఫస్ట్ పాస్టబిలిటీ. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి చెప్పండి? ఎస్, పాస్టబిలిటీ. ఓకే. సో లొకేషన్ ఎక్కడ? అది ఫైల్ లొకేషన్. ఎస్ ఫ్రెండ్స్, /etc పాస్టబిలిటీ. ఓకే. సో మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ కోసం ఎస్ మీరు వాడచ్చు. ఏమని? ఎస్ ఎలా? టేల్ ఈటీసీ పాస్టబిలిటీ. దట్స్ ఇట్, అయిపోయింది. చెక్ చేసుకోండి. జస్ట్ టేల్ ఈటీసీ. సో నెక్స్ట్ రెండోది ఏంటంటే ఫైల్ నేమ్ వచ్చేసి రెండో ఫైల్ నేమ్. ఎస్ ఫ్రెండ్స్, రెండో ఫైల్ నేమ్ షాడో, SHADOW షాడో. లొకేషన్ ఎక్కడ ఉంటుంది? షాడో ఫైల్ లొకేషన్ అంటే షాడో ఫైల్ లొకేషన్ ఈటీసీ. ఎస్ షాడో, దట్స్ ఇట్, అయిపోయింది. షాడో, ఈటీసీ షాడో అంటే ఓకే. అన్ని ఒకటేనా? అన్ని ఒకటే. షాడో అర్థమైనా? షాడో. ఓకే, గుడ్, బాగుంది. తర్వాత నువ్వు చెక్ చేసుకోవాలనుకో CHECK చెక్. హౌ టు చెక్ దిస్ ఫైల్? ఎస్ టేల్ ఈటీసీ షాడో, అయిపోయింది. సో చెక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే నువ్వు వాడొచ్చు, క్యాట్ వాడొచ్చు, క్యాట్ ఈటీసీ పాస్ట్ షాడో రాయొచ్చు. ఎస్ సార్ నో? సారీ, షాడో. ఓకే. లేదు అనుకుంటే నువ్వు గెట్ ఇంటి. ఎస్ ఫ్రెండ్స్, అట్లా ఎలాగైనా సరే రాయొచ్చు. తెలుసు కాబట్టి నేను రాయలేదు. ఎస్ ఫైల్. రెండో ఫైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు అడుగుతాడు రెండో ఫైల్. మూడో ఫైల్. సో మూడో ఫైల్ నేమ్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, మూడో ఫైల్. సో మూడో ఫైల్ ఏంది అంటే ఎస్, మూడో ఫైల్ నేమ్ ఏంటంటే చూడండి, గ్రూప్. లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఎక్కడంటే ఈటీసీ గ్రూప్ లొకేషన్. చెక్ చెక్ చేసుకోండి. అంటే ఎట్లాగా? టేల్ చెక్ చేయాలంటే టేల్ ఈటీసీ గ్రూప్ చెక్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకా చెక్ చేయాలంటే ఏం చేయాలా? ఫ్రెండ్స్ క్యాట్ ఈటీసీ అంటే రెండో స్టైల్ చెక్, ఈటీసీ గ్రూప్. మూడో స్టైల్ చెకింగ్ అప్పుడు గెట్ ఈఎన్టీ, అదే గ్రూప్. మూడో స్టైల్ చెక్ అయిపోయింది. అట్లా మనం ఆ ఫైల్ లొకేషన్, ఆ ఫైల్ నేమ్ అదంతా తెలుసుకుంటాం. ఓకే. నాలుగోది ఫోర్త్. సో నాలుగోది వచ్చేసి ఫైల్ నేమ్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, ఫైల్ నేమ్ వచ్చేసి షాడో, జీ షాడో. ఫైల్ నేమ్ వచ్చి జీ షాడో. ఎస్. లొకేషన్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, ఈటీసీ జీ SHADO షాడో. చెక్ చేయాలనుకో CHECK చెక్. అదే చెక్. ఈ చెక్ చేయాలంటే మనకి ఎల్ రాసుకో, ఈటీసీ రాసుకో, షాడో రాసుకో. అదేది జీ షాడో. జీ
చెక్ చేద్దాం. లేదు సార్ మాకు ఇదిగో క్యాట్ ఉపయోగించుకో. క్యాట్ ఈటీసీ దెన్ అసోసియేట్ షాడో. లేదు లేదనుకుంటే గెట్ ఎంటీ అసోసియేట్ షాడో అట్లా. ఇది యాక్చువల్‌గా రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 దాని లొకేషన్ అదంతా. అంటే ఇలా చేయటం వల్ల, చదవటం వల్ల మీరు దగ్గరగా మర్చిపోలేరు. లేకపోతే 1 వీక్‌లో కన్‌ఫ్యూజన్ వస్తదనమాట. ఏ ఫైల్ దేనికో అర్థం కాదు. ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత ఆన్సర్ చెప్పడం ఇబ్బందయిద్ది. అందుకోసం మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. ఇది స్టోరీ. సో, ఈ స్టోరీలో ఏ ఫైల్‌లో ఏ కంటెంట్ ఉందో మనకు తెలుసు ఆల్రెడీ. సో, దాన్ని గూడా రాయాలంటే ఏం లేదు. సింపుల్‌గా ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. దట్స్ ఇట్. ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. అంటే అయిపోయింది. సో, ఇక్కడ వచ్చేసరికి ఇది షాడో గదా! ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. అది వేరే. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఫైల్. సో, గ్రూప్ ఫైల్. గ్రూప్ ఫైల్‌లో ఏముంటది? యెస్. గ్రూప్. ఆల్ ద గ్రూప్ ఇన్ఫర్మేషన్ will be stored inside this file. Okay. So, all the group information means what? Primary group information, and secondary group information. Yes, will also be stored. Will also be stored in this file. Yes. Okay, good. ఇది యాక్చువల్‌గా. సో, మళ్ళీ జీ షాడో ఇక్కడ. జీ షాడో. యెస్. జీ షాడో ఏంటంటే all the group admins will be stored this file. That's it. అంటే ఎవడెవడు గ్రూప్ అడ్మినో తెలియకపోతే మనం ఈ ఫైల్‌లోకెళ్తే ఆ ప్రాజెక్ట్‌లో ఎవడు అడ్మినో తెలిసిద్దనమాట అట్లా. మనకు తెలుసు గదా! వాట్సాప్ గ్రూప్‌కెళ్ళాము. వాట్సాప్ గ్రూప్ లోపలికెళ్ళి ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఎవడో అడ్మినో తెలుసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్ లోపలికెళ్తే అర్థమైద్ది. అట్లాగే ఇక్కడ గూడా మనం జీ షాడో అనే ఫైల్ లోపలికెళ్తే ఆ ప్రాజెక్ట్‌లో ఎవడు అడ్మినో తెలుసుకోవచ్చు. ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవడు అడ్మినో ఈజీగా తెలుసుకోవచ్చు. సో, దానికోసం మనం ఆల్రెడీ కమాండ్ రాసాం. అడ్మిన్ కోసం ఏం రాసాం? ఇది. gpostwda -a u5. Now this u5 user will become admin. సో, అడ్మిన్ చేసి అడ్మిన్‌కి ఎలాంటి అవకాశాలు ఉంటాయనేది ఓకేనా? అడ్మిన్ చేసి అడ్మిన్ ఎలాగుంటాయని మనం చూద్దాం. ఇప్పుడు స్టోరీ మొదలుపెడదాం. ఓకే. సో, ఇప్పుడు మీరు గమనిస్తే ఫ్రెండ్స్ చూడండి. మీరు చూడండి. ఇక్కడ యూ1 ఉన్నాడు. యూ2 ఉన్నాడు. యూ3 ఉన్నాడు. యూ4, యూ5, యూ6 వీళ్ళందరూ ఉన్నారు. యూ7 వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళందరూ గూడా నార్మల్ యూజర్సే గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ గూడా నార్మల్ యూజర్సే. ఆల్ ఆర్ నార్మల్ యూజర్స్. నార్మల్ యూజర్స్ అయితే నేను యూ5 అనే వ్యక్తిని అడ్మిన్‌గా చేస్తా. యూ5 అనే వ్యక్తిని అడ్మిన్‌గా చేస్తే క్వెషన్ మార్క్ ఏమొస్తది? అది ఇప్పుడు మనం చెక్ చేసేది. బట్ ట్రై టు రిమెంబర్ యూ1, యూ2, యూ3, యూ4, యూ5, యూ6, యూ7, యూ8 ఆల్ ఆర్ నార్మల్ యూజర్స్ ఓన్లీ. ఈ నార్మల్ యూజర్స్‌ని నేను ఒక గ్రూప్‌లో జాయిన్ చేశాను. ఆ గ్రూప్ పేరేంది? ప్రాజెక్ట్ 1. ఓకే. ఆ ప్రాజెక్ట్ 1లో అందరున్నారు. ఆ అందరిలో యూ5 అనే వ్యక్తిని అడ్మిన్‌గా చేశాను. అడ్మిన్‌గా చేస్తే వాడికి ఎలాంటి అవకాశాలొస్తాయి? అది మనం చెక్ చేయబోతున్నది అంశం. ఓకేనా? సో
Okay, good. So now go to, yes friends, go to ఎక్కడికి వెళ్ళాలి మనం వెంటనే ఇదంతా కూడా మనం చేయటానికి ఎస్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1 లో ఎస్ ఫ్రెండ్స్ లాగిన్ into AWS account. Okay, AWS account login అవ్వాలి. Step 2, yes, create a Linux server. Okay, step 3, so step 3, login as a EC2 user. Login as a EC2 user. Okay, step 4, login as a EC2 user. తర్వాత దీన్ని మొత్తాన్ని మనం పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 1, దట్స్ ఇట్. పార్ట్ 1 లో ఇదంతా చేస్తున్నాం. పార్ట్ 1 లో ఏం చేస్తున్నాం? సర్వర్ని తయారు చేసాం, సర్వర్లోకి లాగిన్ అయ్యాం EC2 యూజర్గా. మళ్ళీ అగైన్ ఏంటంటే స్విచ్ టు రూట్ యూజర్. ఓకే, స్టెప్ 5 స్విచ్ టు రూట్ యూజర్. స్టెప్ 5 ఏం చేస్తాం? స్టెప్ 5 అంటే క్రియేట్ యూజర్స్ లైక్ U1, U2, U3, U4, 4 యూజర్స్ తయారు చేయాలి. లేదా U5, లాస్ట్ U5 తయారు చేయాలి. 5 మెంబర్స్ తయారు చేయాలి. ఓకే, గుడ్. తర్వాత స్టెప్ 6 లో ఎస్ ఫ్రెండ్స్, అది తయారు చేసిన తర్వాత స్టెప్ 6 లో నువ్వు ఏం చేస్తావు అంటే సింపుల్ గా మోడిఫై ద SSD ఫైల్, SSD config file, CONFIG file. Step 7, yes, restart the service. Yes or no? Service, SERVIC, restart the service. Step 7 అయిపోయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్, సో నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసి అంతవరకు అయిపోయింది కదా, వదిలేసి పార్ట్ 2 అంటే పార్ట్ 2 అంటే నెక్స్ట్ నువ్వేం చేయాలంటే జస్ట్ ఎస్ ఫ్రెండ్స్ స్టెప్ 8 లో అనుకో. స్టెప్ 8 లో క్రియేట్ గ్రూప్, ఒక గ్రూప్ తయారు చేయి. క్రియేట్ గ్రూప్ లైక్ ప్రాజెక్ట్ 1. ఎస్. స్టెప్ 9, ఎస్, స్టెప్ 9 లో ఏం చేస్తామంటే యాడింగ్ all the users into project 1 group. That's it, project 1 group అయిపోయింది. సో స్టెప్ 10 లో మీరు ఏం చేస్తారంటే ఎస్ మేక్ U5 as a group admin. మేక్ అనేది అర్థం కాలేదు సార్ మాకు అంటే క్రియేట్ పెట్టుకోండి. క్రియేట్ U5 as a group admin. స్టెప్ గ్రూప్ అడ్మిన్ గా తయారు చేస్తాం. తర్వాత పార్ట్ 3 అండి. సో పార్ట్ 1 ఇది అర్థమైందా? పార్ట్ 1 ఇది, ఎస్. పార్ట్ 2 ఇది, పార్ట్ 3 వచ్చేసి ఎస్. నెక్స్ట్ ఏం చేయాలి పార్ట్ 3 లో? చెక్ యూజర్ అడ్మిన్, చెక్ ద గ్రూప్ అడ్మిన్. ఎస్, చెక్ ద గ్రూప్ అడ్మిన్. ఎస్, గ్రూప్ అడ్మిన్ యాక్టివిటీ. చెక్ ద గ్రూప్ అడ్మిన్ యాక్టివిటీ ఎప్పుడు? స్టెప్ ఇక్కడ ఇంకోటి రాసుకోండి. స్టెప్ 11 తీసుకో. చెక్ ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఇన్సైడ్ G-Shadow file. అదేనా? చెక్ ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఇన్సైడ్ G-Shadow file. అంతే, చెక్ ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఇన్సైడ్ G-Shadow file. ఓకే, అట్లా. సో పార్ట్ 3 చెక్ ద గ్రూప్ అడ్మిన్ యాక్టివిటీ అండి. చెక్ ద గ్రూప్ అడ్మిన్ యాక్టివిటీ ఇది ఇక్కడ దాకా ఇదంతా కూడా రూట్ యూజరే. చెక్ ద గ్రూప్ అడ్మిన్ యాక్టివిటీ అంటే ఎవరు లాగిన్ అవ్వాలా? ఎస్, ఇక్కడ ఓపెన్ న్యూ టెర్మినల్, లాగిన్ యాజ్ ఏ U5 user. That's it, login as a U5 user and check the group admin activity. Yes, group admin activity అంటే ఎలా చెక్ చేయాలా? as add a new members
add a new members, add a new member into this group. కొత్త మెంబర్ని యాడ్ చేయి, కొత్త మెంబర్ని యాడ్ చేయి, కొత్త మెంబర్ని యాడ్ చేయి. ఓకే, తర్వాత ఏంది, డిలీట్ an existing member. ఇట్లా ఇది నువ్వు చేసుకో, డిలీట్ అనే ఎగ్జిస్ట్, దట్స్ ఇట్, అంతే సింపుల్. ఈ యాక్టివిటీ చేస్తే చాలు, గ్రూప్ అడ్మిన్ స్టోరీ వచ్చేసింది. అవుడేంది పార్ట్ 3 అంటే పార్ట్ 1లో చేయాల్సిన విషయాలు ఇవి మాత్రమే, పార్ట్ 2లో చేయాల్సిన విషయాలు ఇవి మాత్రమే, పార్ట్ 3లో చేయాల్సిన విషయాలు ఇవి మాత్రమే. అప్పుడు నీకు అడ్మిన్ అనేది ఏంటనేది అర్థమైంది. అట్లా అంటే కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చెప్తాను నేను. 1, 2, 3 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ 1లో చేసి, పార్ట్ 2లో చేసి, పార్ట్ 3 కూడా చూద్దాం అసలు ఏం జరుగుతుందని చూద్దాం. సో దానికోసం మనం క్రియేట్ సర్వర్స్. సో AWS, go to AWS. Okay, go to AWS. చాలా సింపుల్ గా లైనెక్స్ నేర్చుకోవచ్చు మీరు. మీకు కొంచెం పనులు అవన్నీ తగ్గించుకుంటే ఇది ఈజీగా అర్థమైంది. మీరు 4:30 బ్యాచ్‌కి కూడా ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అది కూడా లైనెక్సే. ఈ 4:30, 4:00 జరిగే కాన్సెప్ట్‌లు మళ్ళీ మీరు వినాలంటే ఇంకొక 1 మంత్ పట్టిద్ది. ఆ 1 మంత్ తర్వాత అప్పుడు మీరేదో హడావుడిలో ఉంటారు. జాబ్ కొట్టాలా, రెజ్యూమ్ పెట్టాలా, అది ఇదని. అప్పుడు ఇది మళ్ళీ నేర్చుకోవాలని టెన్షన్ మొదలైద్ది. అందుకని నేను మీకిచ్చే సలహా ఏందంటే, ఆ బ్యాచ్‌లో ఉన్న క్లాసులు కూడా అటెండ్ అయితే అది లైనెక్సే. అక్కడ ఏమేమి కవర్ అవుతాయి సార్ అంటే, అక్కడ ఆల్రెడీ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కవర్ అవుతుంది. సర్వీస్ మేనేజ్‌మెంట్ కవర్ అవుతుంది. అర్థమైందా? తర్వాత బూటింగ్ ప్రాసెస్ ఆల్రెడీ కవర్డ్. అట్ ద సేమ్ టైమ్ ఎం అంటే ఏంది? డీఎన్ఎఫ్ అంటే ఏంది? ఆర్‌పిఎం అంటే ఏంది? అంటే హౌ టు ఇన్‌స్టాల్ ఎ ప్యాకేజ్ ఇన్‌సైడ్ ఎ సర్వర్, అది అర్థమైంది. అట్లా అది డెవాప్స్ అది. అంటే డెవాప్స్ ఇంజినీర్ అవ్వడానికి ఈ 4 కావాలి కాబట్టి, ఆ 4 లైనెక్స్ పాయింట్స్ అక్కడ మనం కవర్ చేస్తున్నాం కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌లు కవర్ చేసుకునే క్రమంలో మీ బ్యాచ్ వాళ్ళు కూడా ఆ కాన్సెప్ట్‌లు వింటే ఈజీగా అర్థమైద్ది. అందుకోసం మేము దాంట్లోకి రమ్మని చెప్తాం. అదే కాన్సెప్ట్ మళ్ళీ మీరు వినాలంటే ఇంకొక 1 ½ మంత్ పట్టిద్దనమాట. అప్పుడు తర్వాత గాని మీకు ఆ కాన్సెప్ట్ రాదది. అట్లా ఒక 1 మంత్ తర్వాతే. ఇప్పుడల్లా రాదది. సర్వర్. సో జస్ట్ క్రియేట్ ఎ సర్వర్, లాగ్ ఇంటు ద సర్వర్ అండ్ చెక్ ద గ్రూప్ అడ్మిన్ యాక్టివిటీ. దట్స్ ఇట్. చాలా చాలా సింపుల్‌గా చెప్తా నేను. గ్రూప్ అడ్మిన్ కన్‌ఫ్యూజ్ లేకుండా. చాలా మంది కన్‌ఫ్యూజ్‌గా చెప్తా ఉంటారు దీన్ని. సింపుల్ లాజిక్‌లో నేను ఉపయోగించి నీట్‌గా ఎక్సలెంట్‌గా చెప్తా. ఓకే. గో టు థిస్ ప్లేస్. సర్వరే ఉందా? 2 ఉన్నాయా? ఓకే, ఒక సర్వరే ఉంది. గుడ్. ఓహ్! 2 సర్వర్‌లు. యెస్, 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 యెస్. ఇంకా రాలా, అప్‌డేట్ అవ్వాలా. యెస్, ఇప్పుడు అప్‌డేట్ అయింది. యెస్. సో, ఒక సర్వర్‌ని డిలీట్ చేయండి. ఓన్లీ ఒక సర్వర్ మాత్రం ఉంచుకోండి. ఒక సర్వర్ డిలీట్ చేసి, ఒక సర్వర్ మాత్రం ఉంచుకోండి. అయిపోయింది. సింపుల్. వెరీ, వెరీ సింపుల్. యెస్. ఎక్సలెంట్. సో, ఇప్పుడు ఈ సర్వర్‌లోకి లాగిన్ అవ్వండి. పబ్లిక్ ఐపీ అడ్రెస్ 40.
సో గో టు పట్టి. ఎస్, ఓకే. స్లోగా ఉంది. ఓకే, గుడ్. క్రెడెన్షియల్స్. So login as a, yes friends, EC2-user. Login as a EC2-user. Okay. So EC2-user గా లాగిన్ అవ్వండి. గుడ్. EC2-user గా లాగిన్ అవ్వండి. ఓకే, బాగుంది. లాగిన్ అయిన తర్వాత తెలుసుగా మనకి. ఎస్ ఫ్రెండ్స్, మనకేంటి ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్ చూసారుగా. ఎస్, పార్ట్ 1 లో ఇదంతా ఈ క్రమంలో. సో EC2 యూజర్ గా లాగిన్ అయిన తర్వాత స్విచ్ టు రూట్ యూజర్. గుడ్. రూట్ యూజర్ గా స్విచ్ అవ్వండి. ఎస్, అప్పుడు sudo -i స్విచ్ అయిపోయారు. స్విచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మీరంటే యూజర్స్ ని తయారు చేయండి. అంటే యూజర్ యాడ్ 1 అంటే యూజర్ 1 అని అర్థం. లేదు సార్ KK1 అని పెట్టవచ్చు. యూజర్ యాడ్ KK1. ఎస్, నో ప్రాబ్లం. లేదు, మనం ఏంటంటే U1 తీసుకున్నాం. U1 అంటే యూజర్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. యూజర్ యాడ్ U2, యూజర్ యాడ్ U3, యూజర్ యాడ్ U4, యూజర్ యాడ్ U5. గుడ్. 5 యూజర్స్ ని యాడ్ చేసి. ఓకే, గుడ్. సో వీళ్ళందరికీ పాస్వర్డ్ ఇవ్వాలంటే సింపుల్. passwd U1 U3 U3 ఇవ్వచ్చు. ఇంకొక వ్యక్తికి కూడా ఇవ్వచ్చు. passwd U5కి ఇద్దాం డైరెక్ట్ గా. U5 2 3 1. వాడే కదా లాగిన్ అయ్యేది, అందుకని వాడికి ఇద్దాం. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఇద్దరికి ఇచ్చాము. U1కి ఇచ్చాను, U5కి ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చా పాస్వర్డ్. మిగతా వాళ్ళకి ఇది తెలుసు సార్, అవసరం లే. జస్ట్ ఒక ఇద్దరికి ఇస్తే చాలు, అందరికి ఎందుకు. సో U1 అనే వ్యక్తి, U2 అనే వ్యక్తి, U3 అనే వ్యక్తి, U4 అనే వ్యక్తి ఉన్నారు మనకి. అయితే వీళ్ళందరికీ U1 అనే వ్యక్తికి పాస్వర్డ్ ఇచ్చా 1 2 3. U5 అనే వ్యక్తికి పాస్వర్డ్ ఇచ్చా 1 2 3. జస్ట్ అలాగా. ఓకేనా, గుడ్. తర్వాత ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అందరికి ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కానీ అవసరం లేదు. U1కి U2కి ఇద్దరికే నేను ఇచ్చుకోను. గుడ్. తర్వాత నేను ఏం చేస్తానంటే మోడిఫై ద SSD కాన్ఫిగ్ ఫైల్. మోడిఫై. సో ఇక్కడ చూస్తే ఇదిగో చూసారా, మోడిఫై ద SSD కాన్ఫిగ్. హౌ యూ మోడిఫై? జస్ట్ గో టు దిస్ ప్లేస్. దెన్ ఎట్లా చేయాలి మోడిఫికేషన్? ఎస్ ఫ్రెండ్స్, సింపుల్, వెరీ వెరీ సింపుల్ లాజిక్. మోడిఫై చేయాలి. మోడిఫై AM ETC SSH SHD config ప్లస్ అయిపోయింది. :65 అయి అప్పుడు పాస్వర్డ్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ వచ్చేసి ఎస్ పెట్టండి. అయిపోయింది. ఎస్ :X అయిపోయింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే రీస్టార్ట్ systemctl restart. Yes friends, systemctl restart SSHD. అట్లా systemctl SSHD అంటే అయిపోయింది. ఓకేనా, సరే అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో, ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో పార్ట్ 2 చూద్దాం. ఎస్, వాట్ ఈస్ పార్ట్ 2? ఎస్, పార్ట్ 2 ఈస్ వాట్? Create a group like project 1 group and adding all the users into project 1 group and create a U5 as an admin. Yes, and check the admin details inside G-Shadow file. అది ఇప్పుడు మన టాస్క్. అది మన టాస్క్. ఎస్, ఓకే, గుడ్, కూల్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఏ గ్రూప్ అంటే గ్రూప్ యాడ్ ప్రాజెక్ట్ 1 PROJECT ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ యాడ్ ప్రాజెక్ట్ 1. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తాం మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఫ్రెండ్స్? gpaswd -m U1 U2 U3 U4 U5. దట్స్ ఇట్. అంటే చేసి మనం ఆ గ్రూప్ పేరు ప్రాజెక్ట్ ఎంటర్ బటన్. గుడ్. సో ఇప్పుడు చేసిన తర్వాత
ఆ గ్రూప్ లోకి ఈ యూజర్స్ మొత్తం యాడ్ అయ్యారు లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకోవాలంటే గెట్ ఎంటీ గ్రూప్ అని టైప్ చేయొచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇది ప్రాజెక్ట్ 1 అనే గ్రూప్ ఉంది. దాంట్లో 5 యూజర్స్ ఉన్నారని తెలిసింది. అంటే ఇది గ్రూప్ ఇన్ఫర్మేషనే. అట్లా. గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. గ్రూప్‌లో ఎంతమంది సభ్యులున్నారో తెలుసుకున్నాం. యెస్ ఫ్రెండ్స్. సో, లేదా అనుకుంటే టెయిల్ రాసి, ఈటీసీ రాసి గ్రూప్ రాయొచ్చు. నీ ఇష్టం. యెస్. ఇలా తెలుసుకోవచ్చు. షార్ట్‌కట్ 10 లైన్స్ వస్తాయి అంతే. షార్ట్‌కట్లు. అంటే లాస్ట్ అప్‌డేటెడ్స్ ఇన్ఫర్మేషన్ వస్తది టెయిల్ వల్ల. యెస్. షార్ట్‌కట్ మ్యాథడ్. అప్పుడు ఇది చూసారా? ప్రాజెక్ట్ 1 కనపడింది. ప్రాజెక్ట్ 1లో వీళ్ళిద్దరు. యెస్. వీళ్ళున్నారు. సరే బాగుంది. సో, వీళ్ళందరూ ప్రాజెక్ట్ 1లో ఉన్నారు. యెస్. యెస్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ అండర్ ప్రాజెక్ట్. ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 గ్రూప్. యెస్. సింపుల్. వెరీ, వెరీ సింపుల్. ఇది మీకు అర్థమైన స్టోరీ. ఓకే. గుడ్. ఓకే. బాగుంది. సరే సార్ బాగానే ఉంది. తర్వాత ఏంది నెక్స్ట్? చూసుకోండి నెక్స్ట్ ఏముంది? చెక్ ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఇన్సైడ్ జీ షాడో. అంటే ఎప్పుడు చేయాలా? ఫస్ట్ క్రియేట్ ఎ గ్రూప్ అడ్మిన్ యాస్ ఎ యూ5. యెస్. క్రియేట్ ఎ యూ5 యూజర్ యాస్ ఎ గ్రూప్ అడ్మిన్. క్రియేట్ ఎ యూ5 యాస్ ఎ గ్రూప్ అడ్మిన్. సో, గ్రూప్ అడ్మిన్ చేయాలంటే జీ పాస్ట్ అబిలిటీ. యెస్ ఆర్ నో? గుడ్. సో, ఏం చేయాలి మనకి? జీ పాస్ట్ అబిలిటీ. ఓకే. -ఏ తర్వాత యూ5. యూ5 తర్వాత ఏ గ్రూప్ అంటే ప్రాజెక్ట్ 1. దట్స్ ఇట్. సింపుల్. చాలా సింపుల్. -ఏ యూ5 ప్రాజెక్ట్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు యు ఏ యూ5 అనే వ్యక్తి గ్రూప్ అడ్మిన్ కాబట్టి, ఆ అడ్మిన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ? యెస్. దానికోసమే ఇందాక మనం రాసింది. యెస్. ఆల్ ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ విల్ బి స్టోర్డ్. Yes, all the group admins information will be stored inside this file. That file name is what? Gshadow. That file location is what? etc gshadow. Tail etc gshadow. Simple. Very, very simple. అర్థమైందా? అందుకోసం మనం ఏం చేస్తాం? tail etc shadow. చూసారా? ఎస్. ఓకే. ఏంటి సార్ గ్రూప్ అడ్మిన్ అంటే ఏంటి సార్? ఎక్కడ? ఏంటి? ఎక్కడున్నాడు మనకి? అంటే ఇక్కడ చూస్తే మీరు యెస్ ఫ్రెండ్స్. గ్రూప్ అడ్మిన్ అంటే ఎక్కడున్నాడు? ఏంటి? ఇందాక మనం చూసాం. యెస్. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇందాక మనం చూసిన దానికి, ఇప్పుడు దానికి తేడా కనిపిస్తుంది. మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. డెడ్ ఈజీగా చేయగలరు. ఎలా చేయగలం చెప్పండి సార్? ఏం లేదు సింపుల్‌గా ఓకే. సో, ఇక్కడ ఫస్ట్‌ది చూద్దాం. ఇక్కడ. ఓకే. గుడ్. కూల్. ఇది కూడా తీసేయండి. అనవసరం. ఇది వేస్ట్. తర్వాత రాదు. ఓకే. యెస్. ఇది స్టోరీ. ఓకే. సో, ఫస్ట్‌దేమో ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫస్ట్‌ది అంటే యెస్ ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. ఇదేమో ఇదేమో యెస్ ఫ్రెండ్స్. జీ షాడో అనే ఫైల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. జీ షాడో. ఇది జీ షాడో. ఈ ఇన్ఫర్మేషన్ ఏమో యెస్ ఫ్రెండ్స్. గ్రూప్. గ్రూప్ అనే ఫైలు. గ్రూప్ అనే ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. జీ షాడో ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. జీ షాడో ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇది. గ్రూప్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇది. అంటే ఇదేంది? అదేంది? ఇక్కడ మెంబర్స్ మాత్రం కనపడతారు అంతే. ఎవడు అడ్మిను ఏందనేది తెలీదు. కానీ ఇక్కడ చూస్తే యెస్. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి అడ్మిన్ అని తెలుస్తుంది. ఎలాగా? ఇక్కడ యూ1 ఉన్నాడు, ఇక్కడ యూ2 ఉన్నాడు, ఇక్కడ యూ3 ఉన్నాడు, యూ4, యూ5 కామన్‌గా ఉన్నారు అందరూ. కానీ ఇక్కడ ప్రత్యేకంగా యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేకంగా యూ5 అనేవాడు ఒక్కడే కనపడుతున్నాడు చూసావా? యెస్. 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 ఇక్కడ కోలన్ కనపడుతుంది మనకి. కోలన్. ఈ కోలన్ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడే యెస్ గ్రూప్ అడ్మిన్ అని మనం గుర్తించాలి. ఆ 2 కోలన్ల మధ్య ఉన్నవాడే గ్రూప్ అడ్మిన్. దట్స్ ఇట్. సరే సార్ అదేదో ఎక్స్‌ప్లనేషన్ మార్క్ ఉంది. అదేంటది ఆ గొడవ? ఎక్స్‌ప్లనేషన్ మార్క్ ఉంది. అదేం చెప్పండి సార్? ఎక్స్‌ప్లనేషన్ మార్క్. యెస్. 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 ఎక్స్‌ప్లనేషన్ మార్క్. ఒక్క నిమిషం. ఎక్స్‌ప్లనేషన్ మార్క్ ఉంది చూడు. కావాలంటే యెస్. ఇదిగో ఇది.
ఈ ఎక్స్ప్లెనేషన్ మార్క్. సో ఇక్కడ కనపడి ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉందే, ఇక్కడ ఈ సింబల్, ఈ సింబల్, ఆ సింబల్ అర్థం ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, సింబల్ అర్థం ఏంటంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద పాస్వర్డ్ ఫైల్ యాక్చువల్. అంటే జనరల్ గా బాబు గ్రూప్ కి ఉంది కానీ దానికైతే పాస్వర్డ్ లేదమ్మా అని చెప్తుంది. పాస్వర్డ్ అనేది లేదమ్మా అని చెప్తాను. ఓకే. బానే ఉంది. సరే ఓకే సార్ అదంతా కాదు. మాకు గ్రూప్ అడ్మిన్ వచ్చాడు. ఓకే సార్. ఇప్పుడు ఈ అడ్మిన్ తీసుకొని ఏం చేద్దామని చూద్దాం. యెస్. ఇప్పుడు అడ్మిన్ వచ్చాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టోరీ ఏది? యెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోరీ ఏమైంది ఇక్కడ పార్ట్ 3లో ఓపెన్ న్యూ టెర్మినల్, లాగిన్ యాస్ ఎ యూఫై యూజర్. దట్స్ ఇట్. అయిపోయింది నీ స్టోరీ. అర్థమైందా? అప్పుడేంది? Open new terminal, login as a UFI user and check the group admin activity. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా న్యూ టెర్మినల్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ పట్టి. ఓకే. మళ్ళీ ఐపీ అడ్రెస్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకోండి. యెస్. నువ్వు ఏ సర్వర్‌లో లాగిన్ అవ్వాలంటే ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇస్తే లాగిన్ అవుతాం. ఓపెన్ చేస్తున్నా. ఓకే. లాగిన్ యాస్. యెస్ ఫ్రెండ్స్. లాగిన్ యాస్ కనపడింది. ఇప్పుడు నేనేం చేస్తా? యూ5గా లాగిన్. యెస్. యూ5 అంతే. జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. 1, 2, 3 చూసారా? యెస్. ఐ యామ్ ఏ యూ5 యూజర్. హూ యామ్ ఐ? యెస్. ప్రెస్ ఎంటర్ బటన్. యూ5 యూజర్‌ని నేను. ఓకే. ఇప్పుడు యూ5 యూజర్ అయిన నేను ఒక వ్యక్తిని డిలీట్ చేయాలనుకుంటున్నా. గ్రూప్ అడ్మిన్ గదా నేను. యెస్. ఐ వాంట్ టు డిలీట్ ఎ పర్సన్ ఇన్ థిస్ గ్రూప్ ఇమ్మీడియేట్‌లీ. ఎందుకంటే నేను గ్రూప్ అడ్మిన్ అంతే గదా! నువ్వు గ్రూప్ అడ్మిన్ వాట్సాప్‌లో గ్రూప్ అడ్మిన్ అయిన నువ్వేం చేయగలవు? ఎవడిని పెడితే వాడిని తీసేస్తావు. యెస్ ఆర్ నో. అలాగే వీడు గూడా ఎవడిని పెడితే వాడిని తీసేయాలా. ఇప్పుడు వాడేమంటున్నాడంటే, "అరే బాబు! ఇదిగో యూ3 అనేవాడు వేస్ట్ క్యాండిడేట్. వాడసలు ఈ ప్రాజెక్ట్‌లో పనికిరాడు. వేస్ట్ తీసి పక్కన పడేసేయి. వాడెక్కడో వాడిష్టం" అన్నాడు. యూ3ని డిలీట్ చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. యెస్. హౌ టు డిలీట్ ఎ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. హౌ టు డిలీట్ ఎ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. యెస్ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా సరే యూజర్‌ని డిలీట్ చేయాలంటే గ్రూప్ నుంచి మనకొక కమాండ్ ఉంది. ఆ కమాండే gpasswd. వాట్ ఇస్ దిస్? gpasswd. సార్ గ్రూప్‌ని డిలీట్ చేయాలంటే gpasswd అంటారేంది మీరు? యెస్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. యెస్. అంటే గ్రూప్‌లో ఉన్న వ్యక్తిని నువ్వు డిలీట్ చేయాలంటే gpasswdని మాత్రమే రాయాలి. యెస్ సార్ రాస్తాను. రాసి ఏం చేయాలా? చూడండి. ఇక్కడ హౌ టు డిలీట్ ఎ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. అసల ఒక గ్రూప్ నుంచి ఒక యూజర్‌ని ఎలా డిలీట్ చేయాలా? ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఎందుకు మనోడికి ఇప్పుడు అవసరమైంది డిలీట్ చేయటానికి. అందుకోసం మనం నేర్చుకోవాలి. డిలీట్ ఎలా చేయాలి? యెస్. ఆ డిలీట్‌కి ఆన్సర్ ఏందంటే యెస్ ఫ్రెండ్స్. డిలీట్‌కి ఆన్సర్ gpasswdని. ఒరేయ్! అంతేనా? అంతే. gpasswd కమాండు. అదేనా? కమాండ్ ఏంది? gpasswd కమాండు. ఓకే. సింపుల్. సో, ఆ తర్వాత ఏంది? ఆప్షన్ డి. దేనిది? ఆప్షన్ ఆర్ ఫ్లాగ్. అంటే డి ఫ్లాగ్ గాని, డి ఆప్షన్ గాని ఉపయోగిస్తే చాలు. అంటే ఎలాగా? యెస్. అంటే ఎలాగా రాసుకుంటావు ఇప్పుడు నువ్వు? బై యూజింగ్ రాసుకో సింపుల్‌గా. బై యూజింగ్ gpasswd కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ -d we can delete a member member or కొంతమంది యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. సింపుల్ అది. మరిప్పుడు నేనేందంటే ఒక గ్రూప్‌లోని ఒక సభ్యుడిని డిలీట్ చేయాలంటే చేయొచ్చు. దానికి సింటాక్స్ ఎలా సార్? సింపుల్. gpasswd రాసుకో. ఓకే. -d రాసుకో. ఓకే. -d. ఏ మీన్స్ ఎడిటింగ్. డి మీన్స్ ఎడిటింగ్. తర్వాత యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా రాసుకోండి. యూజర్ 1 అంతేనా? సారీ. యూజర్ 3లే. మనం అనేది యూజర్ 3. సింపుల్.
ఎస్ యూజర్ 3 యూజర్ 3 ఏ గ్రూప్ లో ఉన్న యూజర్ 3 ప్రాజెక్ట్ 1 దట్స్ ఇట్ అయిపోయింది సింపుల్ సో దట్ మీన్స్ వాట్ this statement gives you yes friends u3 will be removed from this project 1 group. What is this? u3 will be removed from this project 1 group. u3 user will be removed from the project 1 group. That's it. ఇది స్టోరీ సో ఈ స్టోరీని నడిపించడానికి గ్రూప్ అడ్మిన్ కి నేను అవకాశం ఇస్తున్నా ఆ గ్రూప్ అడ్మిన్ ఎవడు u5 వాడు ఎక్కడున్నాడు చూడండి వాడు ఎక్కడున్నాడు yes this is u5 ఇక్కడ ఉన్నాడు ఆయన సో ఇప్పుడు ఆ గ్రూప్ ఏదైతే ప్రాజెక్ట్ 1 గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో ఉన్న సభ్యుల్ని తీసేయాలి అసలు గ్రూప్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు తీసుకోవాలంటే గెట్ ఏంటి గ్రూప్ ప్రెస్ ఎంటర్ బటన్ ఎస్ లేదా టేల్ ఈటీసీ గ్రూప్ ఓకే చూసారా u1 ఉన్నాడు u2 ఉన్నాడు u3 ఉన్నాడు u4 ఉన్నాడు u5 ఉన్నాడు బట్ ఐ వుడ్ లైక్ టు రిమూవ్ u3 యూజర్ ఇమీడియట్ గా ప్రాజెక్ట్ 1 అనే గ్రూప్ నుంచి u3 అనే యూజర్ ని డిలీట్ చేయాలా ఎవరు నేను ఐఎమ్ ఏ గ్రూప్ అడ్మిన్ ఎస్ u5 మై నేమ్ ఈజ్ u5 బాస్ యూజర్ 5 మై నేమ్ ఈజ్ యూజర్ 5 ఐఎమ్ ఏ గ్రూప్ అడ్మిన్ ఐ వాంట్ టు డిలీట్ సింపుల్ సో అప్పుడు నేను ఏం చేస్తాను సింపుల్ గా gpass wd yes friends gpass wd ఓకే -t ఓకే ఎవరిని డిలీట్ చేయాలా u3 యూజర్ 3 ని ఏ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ 1 దట్స్ ఇట్ సింపుల్ ప్రెస్ ఎంటర్ బటన్ yes చూసారా yes boss రిమూవింగ్ యూజర్ u3 ఫ్రమ్ గ్రూప్ చూసారా అట్లా ఆ విధంగా మనం ఆ గ్రూప్ అడ్మిన్ ఆ విధంగా చేస్తాడు చూసారా అతనికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలా నేను అసలు యాక్చువల్ గా ఎక్కడ ఇవ్వాలా ఏం చేయాల కానీ బట్ ఈ కెన్ ఏబుల్ టు రిమూవ్ ద పర్సన్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ 1 గ్రూప్ ఎస్ u5 సరే సార్ యాడ్ చేయండి చూద్దాం ఒక యూజర్ ని చూద్దాం యాడ్ చేస్తే యూజర్ యాడ్ అవుతాడో లేదో చూద్దాం అంటే మనకి యూజర్ ఉండాలిగా అందుకని ఒక యూజర్ ని తయారు చేయి నువ్వే ఎస్ యూజర్ ని ఎక్కడ ఉన్నాడు రూట్ లోకి రా రూట్ లోకి వచ్చి ఒక యూజర్ యాడ్ kk1 ప్రెస్ ఎంటర్ సో ఇప్పుడు kk1 అనే వ్యక్తి ఉన్నాడు మన దగ్గర ఆ వ్యక్తిని ప్రాజెక్ట్ 1 లోకి యాడింగ్ చేయాలా బట్ యాడింగ్ చేసే సౌకర్యం గ్రూప్ అడ్మిన్ కి ఇద్దాం మనం యూజర్స్ ని తయారు చేసే అవకాశం రూట్ యూజర్ కు ఉంది నీకు లేదు యువర్ ఏ గ్రూప్ అడ్మిన్ బాబు నువ్వు యూజర్లు తయారు చేసే అవకాశం నీకు లేదు గ్రూప్ లో ఉన్న యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తున్నాను అంతే యూజర్ ని తయారు చేయాలంటే మళ్ళీ రూటే అమ్మా నీకు సంబంధం లే యూజర్స్ తయారీ రూటే నీకు సంబంధం యు ఆర్ ఎ నార్మల్ యూజర్ బాస్ యు ఆర్ ఎ నార్మల్ యూజర్ బట్ యు ఆర్ ఇన్ గ్రూప్ ప్రాజెక్ట్ 1 సింపుల్ యు ఆర్ ఇన్ ప్రాజెక్ట్ 1 గ్రూప్ అంతే యు ఆర్ ఇన్ కాబట్టి kk1 యూజర్ తయారు చేశాడు కాబట్టి gpass wd -a kk1 ప్రాజెక్ట్ 1 దట్స్ ఇట్ ఒక kk1 ని యాడ్ చేస్తున్నా ఎస్ చూసారా సూపర్ ఎక్సలెంట్ యాడింగ్ యూజర్ kk1 టు గ్రూప్ ప్రాజెక్ట్ 1 అంతే గ్రూప్ అడ్మిన్ చేయగలరు ఏదైనా అట్లా అలాగా మనకి సో చేస్తాం అదే గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడాలంటే ఎస్ గెట్ ENT అదే లేదా టేల్ TAL ETC ERO గ్రూప్ చూసారా ఎస్ kk1 వచ్చాడు kk1 ఉన్నాడు u5 ఉన్నాడు u3 వెళ్ళిపోయాడు దట్స్ ఇట్ అంటే u3 పంపించాం kk1 ని ఇన్ చేసాం ఎస్ మన ప్రాజెక్ట్ లోకి అతన్ని పంపించేసి ఇతన్ని యాడ్ చేసుకున్నాను kk1 బాగుంది వీళ్ళందరూ అయితే మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేనేం చేయాలనుకుంటున్నానంటే అంటే ఎస్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద డిఫరెన్స్ ఇది యాక్చువల్ గా ఒక ప్రాజెక్ట్ లో ఇదేంది ప్రాజెక్ట్ 1 లో ఉన్న మెంబర్స్ వీళ్ళందరూ ఎవరు ప్రాజెక్ట్ 1 మెంబర్స్ వీళ్ళందరూ ప్రాజెక్ట్ 1 లో ఉన్న మెంబర్స్ ప్రాజెక్ట్ 1 అనేది ఏంది గ్రూప్ పేరు ప్రాజెక్ట్ 1 బాగుంది సరే సార్ ఇప్పుడు నేను ఒక పని చేస్తాను నాకు u5 అనే వ్యక్తి
ఫంక్షనాలిటీ అర్థమైంది. ఎందుకు? ఇతను గ్రూప్ అడ్మిన్ కాబట్టి అన్ని చేస్తున్నాడు. ఎక్కడ? గ్రూప్‌లో మాత్రమే. బట్ యూ5 ఈజ్ ఏ నార్మల్ యూజర్. తనకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. యూ5 ఈజ్ ఏ నార్మల్ యూజర్. యెస్. ఓకే. అయితే నా క్వెషన్ ఏందంటే ఇక్కడ యూ1 అనే వ్యక్తిని లాగిన్ చేద్దాం. ఓకే. లాగిన్ చేసి ఒక వ్యక్తిని డిలీట్ చేద్దాం. యెస్. ఐ వాంట్ టు డిలీట్. అంటే యూ1 అనే వ్యక్తి లాగిన్ చేద్దాం. లాగిన్ తర్వాత ఒక వ్యక్తిని డిలీట్ చేద్దాం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద గ్రూప్. డిలీట్ ఎ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. అతనికి మరి అవకాశం వస్తదో లేదో చెక్ చేసుకోండి. ఇతను ఈజ్ ఎ నార్మల్ యూజర్. యెస్ ఆర్ నో? ఈజ్ ఎ నార్మల్ యూజర్. బట్ హి ఈజ్ ఇన్ దిస్ గ్రూప్. హి ఈజ్ ఇన్ దిస్ గ్రూప్. బట్ యూ5 ఈజ్ ఇన్ దిస్ గ్రూప్. బట్ యూ5 ఈజ్ ఎన్ అడ్మిన్. బట్ నౌ ఈజ్ ఎ నార్మల్ యూజర్. ఇతను అడ్మిన్ కాదు. అడ్మిన్ కాకపోయినప్పుడు కూడా అసలు యూ1 అనే వ్యక్తి ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యుల్ని డిలీట్ చేయగలడా? లేదా? అనేది మన క్వెషన్. అది దానికోసం ఇప్పుడు మీరేం చేయాలా? యెస్. ఎళ్ళండి. యూ1 లాగిన్ చేయండి. యెస్. యూ1 లాగిన్ చేయాలంటే చేయొచ్చు. ఏం లేదు. ఇక్కడికెళ్ళి గ్రూప్ డూప్లికేట్ సెషన్ తీసుకున్న ఇట్లా వస్తది. ఇక్కడికెళ్ళి డూప్లికేట్ సెషన్ ఇట్లా క్లిక్ చేస్తే ఇలా వస్తది. ఈ సెషన్‌లో యూ1 అనేవాడిని లాగిన్ చేయండి. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. 1, 2, 3. Yes. Yes. Now I am a U1. Who am I? Who am I? I am a U1 user. As a U1 user, can we remove members from the project one group? ఇది క్వెషన్. U1 అనేవాడు గ్రూప్ లో ఉన్న మెంబరే కానీ ఇతను డిలీట్ చేయగలడా? ఇతన్ని యాడ్ చేయగలడా? అసలు ఫస్ట్ డిలీట్ చూద్దాం. అంటే డిలీట్ అంటే ఎవరిని చేద్దాం ఇక్కడ? ఎస్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ అవైలబుల్. యూ2ని డిలీట్ చేద్దాం. యూ2 ఇదిగో యూ2ని డిలీట్ చేసి పడేద్దాం. ఈ గ్రూప్‌లో ప్రాజెక్ట్ 1 అనే గ్రూప్‌లో యూ2 ఉన్నాడు. వాడిని డిలీట్ చేద్దాం. యెస్. గో టు దిస్ ప్లేస్. ఎవడోడు యూ1. యెస్. యూ1. ఇదిగో యూ1. సో ఇప్పుడు డిలీట్ చేయాలి. అంటే ఏంది? gpaswd -d డిలీట్ చేస్తాం. ఎంత? యూ2 యూజర్ 2ని డిలీట్ చేసి అర్థమైందా? gpaswd -d యూజర్ 2ని డిలీట్ చేద్దాం. యూజర్ 2ని డిలీట్ చేసేసి ఏంటి? యూజర్ 2ని డిలీట్ చేసేసి ఎక్కడి నుంచి డిలీట్ చేయాలా? ప్రాజెక్ట్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఏముంది? పర్మిషన్ డినైడ్. వై? హూ ఆర్ యూ రా బాబు? ఎవరు నువ్వు అసల? నువ్వు నార్మల్ యూజర్‌వి. ఒక సైడ్ నువ్వు నార్మల్ యూజర్‌వి. ఇంకో సైడ్ అసలు నువ్వు ఈ ప్రాజెక్ట్‌లో ఒక మెంబర్‌వి. సాధారణమైన మెంబరు నువ్వు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిలీట్. పర్మిషన్ డినైడ్. నీకు పర్మిషన్ లేదమ్మా. ఎవడు నువ్వు? యూ1 యూజర్. మరి యూ5కి ఉందా? యెస్ ఉంది. తీసుకో. లోపలికెళ్ళు. యూ5. యెస్. గో టు యూ5 స్క్రీన్. దిస్ ఈస్ యూ5. అంటే యూజర్ 5 స్క్రీన్. యూజర్ 5. యూజర్ 5. యెస్. వాడు డిలీట్ చేయగలడు. gpaswd -d యూ2 ప్రాజెక్ట్ 1 గ్రూప్. ప్రాజెక్ట్ 1 PROJS ప్రాజెక్ట్ 1 గ్రూప్ నుంచి డిలీట్ చేయి. చూసారా? సింపుల్. వెరీ సింపుల్. రిమూవింగ్ యూజర్ అది అన్నమాట. అంటే గ్రూప్‌లో ఉన్న నార్మల్ మెంబర్స్‌కి, గ్రూప్‌లో ఉన్న అడ్మిన్‌కి తేడా ఏంది ఇది. ఇట్లాగా మనం వర్కౌట్ చేస్తాం. ఎక్కడ? రియల్ టైమ్‌లో యాస్ ఏ గ్రూప్ అడ్మిన్‌గా ఇలాంటి వర్క్ అంతా మనం చేస్తాం. యెస్ ఫ్రెండ్స్. బాగుంది సార్. సార్ నాకొక డౌట్ సార్. యూ5 అనేవాడు చేయలేకపోయాడు. చేస్తున్నాడు. ఇక్కడ యూ1 అనేవాడు లాగిన్ అయ్యాడు. వాడు చేయలేకపోయాడు. సార్ రూట్ యూజర్ డిలీట్ చేయొచ్చా? కెన్ రూట్ యూజర్ డిలీట్ ఏ గ్రూప్ మెంబర్స్? ఈస్ ఇట్ పాసిబుల్? కెన్ రూట్ యూజర్? యెస్. క్వెషన్ ఏంది? కెన్ రూట్ యూజర్ delete members from this project 1 group? Is it possible? Yes or no? Yes. Answer yes or no. సరే. అంటే రూట్ యూజర్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ 1 లో ఉన్న మెంబర్స్ ని డిలీట్ చేయగలడా అనేది నా క్వెషన్. ఓకే. గో టు దిస్ ప్లేస్. రూట్ యూజర్‌కి వెళ్ళండి డైరెక్ట్ గా. యెస్. రూట్ యూజర్. గుడ్. సో జనరల్ గా ప్రాజెక్ట్ 1 గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. ETC గ్రూప్. ఓకే. ప్రాజెక్ట్ 1 గ్రూప్ లో
U1 ఉన్నాడు, U4 ఉన్నాడు, U5 ఉన్నాడు, KK1 కూడా ఉన్నాడు. ఎస్, ప్లీజ్ రిమూవ్ ద KK1 ఇమ్మీడియట్లీ. ఎవరైనా రూట్ యూజర్ ఈజ్ ద బాస్ ఆఫ్ లైనెక్స్, ఈజ్ a super user, is supreme, is an admin. Yes, he can do anything in Linux. He can do anything. He can go anywhere. He can open any file. Yes, he can do any modifications in the Linux. Such a way that the permissions has been given by Linux. ఓకే, బాగుంది. ఇప్పుడు గ్రూప్ నుంచి ఒక పర్సన్ డిలీట్ చేయండి చూద్దాం. అంటే gpostwd -d ఏ పర్సన్ KK1 పాజిటివ్ ప్రెస్ ఎంటర్ బటన్. అరే అయిపోతుంది. ఎస్, ఐ రూట్ యూజర్ అతను. ఈ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, ఈ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్. Yes, possible. Root user can delete. Okay, root user can add. Root user can delete, can add members, and the root user can also delete the entire group. That's it. Group మొత్తాన్ని కూడా delete చేసి పక్కన పడేయచ్చు. And root user can also delete, modify entire group. గ్రూప్ మొత్తాన్ని మాడిఫై చేయొచ్చు. ఈ అవకాశం వాడికి ఉంది. ఎస్, లైనెక్స్ ఇచ్చింది వాడికి, అట్లా అన్నమాట. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో తెలుసుకుంటాం. అయితే మీరేం చేస్తారంటే సూడో యూజర్గా ఒక వ్యక్తిని చేసి సూడో యూజర్ అనేవాడు ఎలా వర్క్ చేస్తాడో మీరు చేయండి. కొంచెం మీకు ప్రాక్టీస్కి వచ్చినట్టు ఉంటుంది, అట్లా మీరు చేయండి. ఓకేనా? గుడ్. సో దిస్ ఈస్ ద క్లాస్, టుడేస్ సెషన్. We discuss tomorrow. Yes, friends, let us stop here for today and we discuss tomorrow. Thank you so much, and see you tomorrow. Good. Yes, friends, అర్థమవుతుందా? ఎస్, క్లారిటీ వచ్చిందా కొంచెమైనా? క్లారిటీ వచ్చిందా? ఓకే, చాలా సింపుల్ గా చెప్తాను నేను లైనెక్స్ ని. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. మొత్తం సింప్లిఫైడ్ లైనెక్స్ చెప్తాను, ఈజీగా అర్థమైంది. కొన్ని 4 రోజుల తర్వాత మీరు ఫాస్ట్గా వెళ్తారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు పికప్. అంటే ఫౌండేషన్ లెవెల్లో చాలా సింపుల్గా వెళ్ళాలి, కొంచెం అర్థమైన తర్వాత ఫాస్ట్గా వెళ్ళాలి. అట్లా అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఏంటి 1 లీటర్ పాలు తాగించగలం, లే అప్పుడే పుట్టిన అబ్బాయికి ఒక 1 ఇయర్ బేబీకి 1 ఇయర్ పాపకి ఒక చికెన్ బిర్యానీ తినిపించగలమా, లే అట్లాగే ఇది కూడా అంతే. దయచేసి అలా అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతోటి మీ అందరూ. ఎందుకంటే మీ అందరికీ చాలా హడావుడులు ఉంటది, పనులు ఉంటాయి, పాటలు ఉంటాయి. తొందరగా అయిపోవాలా, సబ్జెక్ట్ రావాలా, ఉద్యోగాలు కావాలా. అవ్వదు, జరగదు. సాఫ్ట్వేర్లో మాత్రం జరగదు, ఇంకేడన్నా జరిగిద్ది. అక్కడ వెతకండి, ఇక్కడ మాత్రం వెతకొద్దు దయచేసి. ఎవడన్నా చెప్పినా కూడా వాడిని బండబూతులు తిట్టండి. ఏంది, బండబూతులు తిట్టేసేయి, కన్ఫామ్, అంతే, డౌటే లేదు. 10 రోజుల్లో వచ్చిద్ది, నెల రోజుల్లో వచ్చిద్ది, 20 రోజుల్లో సాఫ్ట్వేర్ నేను జాబ్ కొట్టిస్తా, నేను ఈ పోటుగాడిని పొడుని చేస్తా అంటే, అరే పోటుగాడ చాలా మందిని చూసామనండి. పోటుగాడిని బ్యాక్ డోరు, ఫ్రంట్ డోరు, సైడ్ డోర్ పోటుగాళ్ళు చాలా మంది కనపడతారు మనకి. ఈ పోటుగాళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. ఎస్ ఫ్రెండ్స్,